హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పరమశివుడు బోలాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, అలాగే ముల్లోకాలకు తండ్రి. అయితే స్వామి అనుగ్రహం పొందితే చాలు ఈ ప్రపంచంలో ఎంతటి సాధ్యతరం కానిది కూడా చివరకు సాధించవచ్చు. అలాగే మరి ఆ శివుడి అనుగ్రహం పొందాలంటే ఆయనకు రోజులో ఇష్టమైన సమయం ఏమిటి, ఏ సమయంలో పూజించాలో ఇప్పుడు చూద్దాం. ఈ 3 సమయాల్లో పూజ చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. 3 సమయాల్లో ఏ ఒక్క సమయంలో చేసినా మంచి ఫలితమే వస్తుంది. కుదిరితే 3 చేయవచ్చు. మొదటిది పొద్దున పూట, అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ మనకి ఎర్రని కిరణాలు కనపడతాయో ఆ కాలం శివుడికి మరియు శివపూజకి ఎంతో ఇష్టమైనది. అందుకే ఈ సమయంలో పూజించాలి. రెండవది మధ్యాహ్నం 12 గంటలకు, అంటే సూర్యుడు మనకి ఒక దిశ నుండి ఇంకొక దిశకు వస్తాడు. ఈ సమయంలో కూడా శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు. మూడవది, ఇది అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత ఐశ్వర్యప్రదమైనది. ఈ సమయం ఏమిటంటే సాయంత్రం సూర్య అస్తమయం జరిగే సమయం, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత అన్నమాట. ఈ కాలంలో శివుడిని పూజిస్తే అన్ని సంతోషాలు మీ ఇంట్లో శివుడు కట్టేస్తాడు. ఈ సమయాల్లోనే ఎందుకు? శివుడికి మరొక పేరు సంధ్యానటుడు. అంటే ఏ సమయంలో అయితే మనకి సూర్యుడి కిరణాలు మారతాయో, అంటే పొద్దున పూట లేదా మధ్యాహ్నం 12 గంటలకు మరియు సంధ్యా సమయంలోనూ శివుడు నందితో పాటు కైలాసాన్ని విడిచి లోక సంచారం చేస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు కోరిన కోరికలు తీర్చి పుణ్యం కూడా ఇస్తాడట. ఓకే ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.